నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై స్పష్టమైన ప్రభావం చూపించిందని ఎట్టకేలకు కేంద్రం ఒప్పుకుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో అసలు విషయం బయటపడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జీడీపీ 1% పైగా తగ్గుతుందన్న అంచనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. రానున్న కాలంలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మరింత నష్టం జరుగుతుందన్న భయం వెంటాడుతోంది. ఆ రెండు నోట్ల రద్దు తర్వాత జరిగిన డ్యామేజ్ ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పాత 500, 1000 నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక రంగం కుదేలైంది. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తేటతెల్లం చేసింది. తాత్కాలికంగా మాత్రమే నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్తులో చాలా మేలు జరుగుతుందని ప్రభుత్వ పెద్దలు జనానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ ఖజానాకు రాబడి పెరిగిందని ప్రభుత్వం జోరుగా ప్రచారం చేసుకుంది. ఆర్థిక మంత్రి జైట్లీ పదే పదే ఈ విషయాన్ని చెప్పారు. ఆర్థిక సర్వేలో మాత్రం విషయం వేరే ఉంది. మార్చి 2017 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5% ఉంటుందని ఈ సర్వేలో వెల్లడించారు. గత ఏడాది వృద్ధి రేటు 7.6% ఉంది. జీడీపీ 1% పైగా తగ్గిపోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం మాత్రం నోట్ల రద్దుకు జీడీపీకి లింక్ పెట్టొద్దంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5% పడిపోతుందని ఎకనామిక్ సర్వే తేల్చింది. ఇది ప్రపంచ బ్యాంక్ వేసిన అంచనా 6.6 కన్నా తక్కువే. 2017, 2018 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5% దాకా ఉండొచ్చని చెప్తున్నారు. అంటే ఆర్థిక వ్యవస్థకు ఎంత టానిక్ ఇచ్చినా వృద్ధికి సవాళ్లు ఎన్నో ఉన్నాయని ఈ సర్కారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తోంది. సవాళ్లు ఇన్ని ఉన్నప్పటికీ నోట్ల రద్దును సమర్థించుకోవడానికే ప్రయత్నించారు ఆర్థిక సర్వేను తయారు చేసిన ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్. గరీబ్ కళ్యాణ్ యోజన, తక్కువ క్రూడాయిల్ ధరల వల్ల ఖజానాకు మేలు జరిగిందన్నారు ఆయన. These numbers will be misinterpreted, will be mischievously interpreted. It is not appropriate to do a before-after comparison. జీడీపీ నెంబర్లను తప్పుగా అర్థం చేసుకోవద్దు. 2015-16 వృద్ధి రేటు 7.6% కాగా 2016-17కు ఇది పడిపోయిందని చెప్పడం సరికాదు. జీడీపీ 1% పడిపోవడానికి నోట్ల రద్దు కారణమని అనడం తప్పు. నోట్లు రద్దు చేయకుంటే జీడీపీ ఎంత ఉంటుందో కూడా అంచనా వేయాలి. అప్పుడే వాస్తవాలు మనకు అర్థమవుతాయి. And that baseline is really the CSO's advance estimate, where they clearly said it was a without demonetization impact, which is also the survey's impact of the baseline, which is around 7%. అవినీతిని, బ్లాక్ మనీని అంతం చేయడానికి నోట్ల రద్దు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ లక్ష్యం గురి తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. నగదు లేక జనంతో పాటు వ్యాపారులు అల్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మార్చి తరువాత పరిస్థితి మారుతుందని, జనం కష్టాలు తీరుతాయన్న ఆర్థిక మంత్రి జైట్లీ మాటలు వాస్తవ రూపం దాలుస్తాయా అంటే కాదనే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఆర్థిక సర్వేలో చెప్పిన దానికి బడ్జెట్లో జైట్లీ ప్రకటించిన విషయాలకు పొంతన లేదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు సుకుమార్. నోట్ల రద్దుతో జరిగిన డ్యామేజ్ పై కేంద్రం ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదన్నారు. బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న సామాన్య జనంపై ట్యాక్సులు వేయాలని చూడడం దారుణమన్నారు. ఎకనామిక్ సర్వే రాబోయే రోజుల్లో తగ్గుతుంది డిమానిటైజేషన్ వల్ల అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంటే ఒకవైపు ఏమో అరుణ్ జైట్లీ గారు జీడీపీ దానివల్ల పెరుగుతుంది అంటున్నారు. అంటే ఇంకొక వైపు ఏంటంటే మామూలుగా ఇప్పటివరకు బ్యాంకులు అంటే ఆదాయం విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో బ్యాంకుల్లో ఎవరైతే కామన్ మ్యాన్ డిపాజిట్స్ ఉన్నాయో వాటి నుంచి మేము ట్యాక్స్ రాబడతామని చెప్పి ఆ లెక్కల గారెడీని చెప్పడం మనం ఈరోజు బడ్జెట్లో చూడొచ్చు. అంటే ఇప్పటివరకు ఏవైనా సంస్కరణలు ఇవన్నీ తీసుకొచ్చే ముందు ప్రజల్ని సమాయత్తం చేసే పరిస్థితి ఉండేది. కాకపోతే ఈసారి ఏమైందంటే డిమానిటైజేషన్ పేరుతోటి బ్యాంకుల్లోకి డబ్బులు రావడం, విత్డ్రాయల్స్లో లిమిట్స్ పెట్టడం ద్వారా వీళ్ళందరినీ కూడా మేము కట్టడి చేసాం. రాబోయే రోజుల్లో ట్యాక్స్ ఇన్కమ్ మాకు సోర్సు ఈ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని చెప్పి అరుణ్ జైట్లీ బడ్జెట్లో చెప్పడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రధాని మోదీ గత ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత 86% చలామణిలో కరెన్సీ రద్దయింది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం పడ్డ బాధలు ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి. నగదు లావాదేవీలపై ఆధారపడే రంగాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఆర్థిక సర్వేలో ఇంకో విషయాన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. చాలా రంగాల్లో అనిశ్చితి ఏర్పడ్డ విషయం వాస్తవమే అని అంగీకరించింది. నోట్ల రద్దు తర్వాత చాలా వస్తువులకు డిమాండ్ తగ్గిందని వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత వ్యవసాయ రంగం, రైతులు, రైతు కూలీలు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. పని దొరక్క కార్మికులు అల్లాడిన విషయం వాస్తవమే అని
అయితే ఈ కష్టాలు తాత్కాలికమే అని ప్రభుత్వం చెప్తోంది. నోట్ల రద్దుతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా అంగీకరించడం మంచిదేనంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరుగుతాయని, పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2 నోట్లను రిజర్వ్ బ్యాంకులో జమ చేయడానికి మార్చి 31 వరకు అనుమతి ఉంది. ఎన్ఆర్ఐలకు ఈ గడువు జూన్ వరకు ఉంది. అయితే ఎన్నో నిబంధనలు ఉన్నందున కొంతమంది ఇప్పటికి కూడా తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోలేని పరిస్థితులున్నాయి. నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి రేటు తగ్గడం కేవలం శాంపిల్ మాత్రమేనా? రానున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు రానున్నాయా? నిరుద్యోగం పెరగబోతోందా? రైతుల కన్నీళ్లు ఆగే పరిస్థితి లేదా? అవునని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు, విపక్ష నేతలు. నోట్ల రద్దు తర్వాత జీడీపీ తగ్గిన విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. అయితే ముందు చూపు లేకుండా మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంకా చాలా డ్యామేజ్ జరగబోతోందన్న భయం అందరినీ వెంటాడుతోంది. నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత వచ్చిన సమస్యలు ఇప్పట్లో తీరే అవకాశం లేదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. నోట్ల రద్దుతో జరిగిన నష్టానికి జీడీపీ తగ్గడమే ఉదాహరణగా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతానికి 1% మాత్రమే తగ్గిన జీడీపీ భవిష్యత్తులో మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నోట్ల రద్దుతో జీడీపీ తగ్గదని, పెరుగుతుందని గతంలో ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారని, కానీ అది వాస్తవం కాదని తేలిపోయిందని అంటున్నారు ఆర్థికవేత్త పాపారావు. జీడీపీ గ్రోత్ అనేది తగ్గిపోయింది, అంచనాల మేరకు లేదనేది స్పష్టంగా కనపడుతుంది. అది కూడా కొంచెం గణనీయంగానే తగ్గింది. జైట్లీ గారు తెచ్చిన ప్రస్తావన ఏంటంటే దీని గురించి ఆర్థిక మంత్రి ఆయన జీడీపీ తగ్గదు, బాగుంటుందని చెప్పుకొచ్చారు. వాస్తవాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి. డిమానిటైజేషన్ తర్వాత, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ దేశంలో జరిగిన ఆర్థిక విధ్వంసం తాలూకు ప్రతిబింబమే ఈరోజు తగ్గినటువంటి జీడీపీ తాలూకు దాని రిఫ్లెక్షన్. అందుకని ఏంటంటే ఆర్థికంగా దేశం కొంత తిరోగమనం దిశగా జరిగింది. అయితే ఏంటంటే జీడీపీ ఒకటే కొలబద్ద కాకపోయినా ఉన్న కొలబద్దలో అది ఏకైక కొలబద్దగా మిగిలింది కాబట్టి అనివార్యంగా దాన్ని చెప్పుకొని తీరాలి. ఓవైపు జీడీపీ తగ్గడం, మరోవైపు అమెరికాలో ట్రంప్ పాలన కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సమస్యలొస్తాయని తెలిపారు పాపారావు. ఇప్పటికే నోట్ల రద్దుతో రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, పంటలు బాగా పండినప్పటికీ గిట్టుబాటు ధరలు లభించడం లేదని, కొనేవాళ్లు కరువయ్యారని చెప్పారు. జీడీపీ తగ్గడం ప్రభావం ఈరోజు ఎంప్లాయ్మెంట్ డౌన్ అవుతుంది ఇండియాలో ఖచ్చితంగా. ఇప్పటికే డౌన్ అయింది. మామూలుగానే గ్లోబల్ క్రైసిస్ ఉంది. ఓ పక్క ట్రంప్, ఇండియా సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువగా ఆధారపడ్డ దేశం. అట్లాంటి దేశంలో ఈరోజు అమెరికా సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడ్డ ఇండియాలో ఇప్పుడు ట్రంప్ అక్కడ రావటం వల్ల ఉన్నటువంటి సందిగ్ధమైనటువంటి వాతావరణానికి తోడు భారతదేశంలో ఏర్పడుతున్నటువంటి నెగటివ్ ప్రాసెసెస్ అన్నీ కలగలిగితే భారతదేశ జీడీపీకి ఇంకా ముందు ఎక్కువ దెబ్బ తగులుద్ది. దాంతో ఏంటంటే ఉపాధి అవకాశాలకు కూడా తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడే పరిస్థితి ఉంది. నోట్ల రద్దుతో వ్యవసాయం, ఉత్పత్తి రంగంపై చాలా ప్రభావం పడిందంటున్నారు సిపిఐ సీనియర్ నేత రాజా. జీడీపీ అనేది సాంకేతికపరమైన అంశమని, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నమాట ముమ్మాటికి నిజమన్నారాయణ. నోట్ల రద్దుతో జరిగిన నష్టాన్ని నివారించడానికి సరైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక సర్వేను రూపొందించిన ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ చెప్తున్నారు. కొత్త నోట్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.